పేరాస తెచ్చిన తంట. తనకంటూ ఆస్తిపాస్తులేమీ లేకపోయినా పనిపాట్లకు పోకుండా జల్సాగా బతకాలనుకునే సోమరిపోతు దానయ్య. డబ్బు కోసం గడ్డి కరవమన్నా వెనకాడడు. అది ఒకనాటి సాయంకాలం వేళ. దానయ్య వాకిట్లో కుక్కి మంచం వేసి కూర్చుని, చిచ్చి, ఈ మధ్య చేతిలో చిల్లిగవ్వైనా మసలడం లేదు. సరదాగా పట్నం వెళ్ళి ఇప్పటికి 2 నెలల పైనే అయ్యింది. ఇంటి వద్ద ఉంటే ఏమీ తోచటం లేదు. నాకీ విషమ పరీక్ష ఏమిట్రా భగవంతుడా అని దిగులు చెందసాగాడు. ఆ సమయంలో ఆ ఇంటి ముందున్న బావి వద్ద చాలా రద్దీగా ఉన్నారు ఆడవాళ్లు. అందుకు కారణం లేకపోలేదు. ఆ ఊరి మొత్తానికి దాహాన్ని తీర్చే మంచినీటి బావి అదొక్కటే. అది చాలా పురాతనమైనదే కాకుండా చాలా పెద్దది, లోతైనది కూడా. చీకటి పడడంతో బావి వద్ద రద్దీ తగ్గింది. ఆ సమయంలో గ్రామాధికారి కొత్త కోడలు మొక్కలకు పోసేందుకని ఇత్తడి బొక్కెనతో నీళ్లకు వచ్చింది. ఆమె నీళ్లు తోడుకుంటున్నంతలో తాడు తెగి బొక్కెన కాస్త బావిలో పడిపోయింది. దాంతో ఆమె ఈ పూటకి అవసరమైన మంచినీళ్లు ఎలానో ఇంటి వద్ద ఉండనే ఉన్నాయి. మొక్కల కోసమే అయితే రేపు మనిషిని పురమాయించి బొక్కెన తీయించిన తర్వాత చూద్దాంలే అనుకుని ఖాళీ బిందెతో ఇంటికెళ్ళిపోయింది. అది చూసిన దానయ్య బుర్ర మెరుపులా పనిచేసింది. ఆ ఇత్తడి బొక్కెన చేజిక్కించుకుంటే అదమపక్షం 25 రూపాయలైనా రాకపోవు. వాటితో 1-2 రోజులు జల్సా చేసేయొచ్చు. అసలే చేతిలో పైసా లేని సమయం. ఏం చేస్తాం? చచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నం. కాబట్టి ఎలాగైనా ఈ రాత్రికి దాన్ని సొంతం చేసుకోవాలనే పేరాస కలిగింది అతడికి. అర్ధరాత్రి అయింది. దానయ్య ఒక గాలాన్ని తీసుకుని పిల్లిలాగా నడుస్తూ బావి వద్దకు చేరి బొక్కెన తీయడానికి తంటాలు పడసాగాడు. చాలాసేపటికి బొక్కెన గాలానికి తగులుకుంది. దానయ్య సంబరపడిపోతూ పైకి తీసేంతలో కొంచెం దూరం నుంచి, ఎవరది ఇంత రాత్రివేళ నీళ్లు తోడేది? వస్తున్నా, అక్కడే నిలబడు అంటూ గద్దించాడు. ఆ గ్రామంలో గస్తీ తిరిగే కనకయ్య. దాంతో దానయ్య గుండె గుబేలుమంది. అసలే ఊరివారందరికీ నేనంటే దురభిప్రాయం ఉంది. వీడి కంట పడితే లేనిపోని రాద్ధాంతం జరిగి తీరుతుంది అని కంగారు పడిపోతూ ఏమి చేయాలో తోచక ఉన్న పళంగా బొక్కెనతో ఉన్న గాలాన్ని జారవిడిచేసి మన్ను తిన్న పాములా అక్కడి నుంచి జారుకున్నాడు. కొద్దిసేపు అయ్యాక జరిగిందంతా గుర్తు తెచ్చుకుని గతుక్కుమన్నాడు. ఎందుకంటే 25 రూపాయలు వస్తాయనే పేరాసతో బొక్కెన తీయబోతే తీయడం మాట అటుంచి అరువుగా తెచ్చిన గాలాన్ని నూతిలోకి జారవిడిచానే. 10 పరకో ఇచ్చుకుంటేనే గాని ప్రమాదకరమైన ఈ నూతిలోంచి ఎవరూ గాలం తీయరు కదా. ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేదిరా దేవుడా అని కుమిలిపోయాడు. మరునాడు గ్రామాధికారి బావిలో దిగేవారిని పిలిపించి బావిలో ఉన్న బొక్కెన పైకి తీయించాడు. ఆ వ్యక్తి బొక్కెన గ్రామాధికారికి ఇస్తూ, అయ్యా, బావి అడుగున ఎవరిదో గాలం పడి ఉంది అన్నాడు. అక్కడే ఉన్న దానయ్య అతనితో, బాబూ, ఆ గాలం నాదే. నిన్న సాయంత్రం చేయి జారి బావిలో పడింది. దాన్ని కాస్త తీసుకురా అన్నాడు. అందుకతను తనకు 10 రూపాయలు ఇస్తే తీసుకొస్తానని చెప్పడంతో దానయ్య మనసులో బాధపడుతూ అతనికి 10 రూపాయలిచ్చి బావిలో పడిన గాలం పైకి తెప్పించుకున్నాడు. కథ సమాప్తం. నమ్మకస్తుడు. ఒకనాడు నరసయ్య పొరుగురు సంతకి వెళ్ళి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో ఒక దొంగ నరసయ్యని అడ్డగించి, మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు ఇటివ్వు అని గద్దించాడు. నన్ను చంపినా నీకు ఇవ్వను అన్నాడు నరసయ్య మొండిగా. పొగరుగా మాట్లాడకు, అనవసరంగా నా చేతిలో చస్తావు అని దొంగ బొడ్డు నుండి చురకత్తి తీసి నరసయ్య గొంతు దగ్గర పెట్టి, డబ్బు తియ్యి అన్నాడు తీవ్ర స్వరంతో. నన్ను చంపినా నీకు డబ్బు ఇవ్వను అంటూ నరసయ్య దొంగ చేతి నుండి గింజుకోవడానికి ప్రయత్నించాడు. దొంగ రెచ్చిపోయి, నీకెంత పొగరు, డబ్బు పెట్టుకుని ఇవ్వనంటున్నావు, నిన్ను వదిలేస్తాననుకున్నావా అంటూ నరసయ్య దవడ మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు అతను కింద పడ్డాడు. అయినా నరసయ్య డబ్బు ఇవ్వకుండా అలాగే ఉన్నాడు. ఈసారి దొంగ కోపంతో, నిన్ను చంపి నీ వద్ద ఉన్న డబ్బు తీసుకుంటాను అంటూ నరసయ్యని కత్తితో పొడవబోయాడు. అంతలో ఆ దారినే వస్తున్న ఒక వ్యాపారి అది చూసి వెంటనే దొంగ మీదకి ఉరికి చావ చితకబాదాడు. వ్యాపారి చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయాడు దొంగ. అప్పుడు నరసయ్య ఆ వ్యాపారితో, సమయానికి దేవుళ్లా వచ్చి రక్షించారు, లేకపోతే నా ప్రాణాలతో పాటు
నా దగ్గర ఉన్న 25 రూపాయలు కూడా దొంగ దోచుకుపోయేవాడు అన్నాడు. అది విని వ్యాపారి నరసయ్య కేసి అసహ్యంగా చూస్తూ 25 రూపాయల కోసం చావడానికి కూడా సిద్ధపడ్డావంటే నువ్వు పెద్ద పిసినార్లా ఉన్నావు అన్నాడు. అందుకు నరసయ్య, అయ్యా, నేను ఒక రైతు వద్ద పాలేరుగా పనిచేస్తున్నా. మా రైతు నా మీద ఉన్న నమ్మకంతో తన మేకపిల్లను సంతలో అమ్ముకు రమ్మని నన్ను పంపాడు. మేకపిల్లని అమ్మగా 25 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బుని మా రైతుకి ఇవ్వకపోతే నా మీద ఉన్న నమ్మకం పోతుంది. అందుకే మా రైతుకి నా మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని 25 రూపాయల కోసం నా ప్రాణాన్ని బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను అన్నాడు. అది విన్న ఆ వ్యాపారి ఆనందంగా, నేను ఎప్పటినుంచో నీలాంటి నమ్మకస్తుడి కోసమే ఎదురు చూస్తున్నా. నాకు పట్నంలో పెద్ద వ్యాపారం ఉంది. నువ్వు నా దగ్గర పనిచేస్తే మీ రైతు ఇచ్చే జీతం కన్నా ఎక్కువ జీతం ఇస్తా అన్నాడు. అందుకు నరసయ్య ఒకసారి చిన్నగా నవ్వి, అయ్యా, క్షమించండి, నేను ఒకరి వద్ద చాలా కాలంగా నమ్మకంగా పనిచేస్తున్నా. ఆ రైతు కూడా నన్ను ఎంతగానో నమ్మి ఉన్నాడు. ఇవాళ మీరిచ్చే డబ్బు కోసం నన్ను నమ్మిన వారికి నమ్మకద్రోహం చేసి మీ వద్ద పని చేయలేను అన్నాడు. వ్యాపారి నవ్వుతూ, నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు. నీ యజమాని వద్దకు వెళ్ళి నువ్వు ఇంకొకరి వద్దకు పనికి వెళతానని చెప్పి నాతో రా. నీకు డబ్బు ఎక్కువ వస్తుంది. నీ యజమానికి ద్రోహం చేయనట్లుంటుంది. త్వరగా నీ యజమాని వద్దకు వెళ్ళి తిరిగిరా. నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. క్షమించండి, నాకు మా యజమాని ఇచ్చే డబ్బు సరిపోతుంది. మీరు వేరే వారిని పనికి పెట్టుకోండి అన్నాడు. నీలాంటి నమ్మకస్తులు ఈ లోకంలో ఉండబట్టే మంచికి స్థానం ఉంది అనుకుంటూ ఆ వ్యాపారి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.